హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో కానీ లేక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు, ఈవెన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా అంటే డెఫినెట్గా మనం ఫర్టిలిటీ స్కోర్ వన్స్ వైఫ్లోని అలాగే హస్బెండ్లో రెండు కంబైన్ చేసి కపుల్ యొక్క ఫర్టిలిటీ స్కోర్ బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అందులో ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసరికి ఏఎంహెచ్, అలా బ్లడ్ టెస్ట్ ఫిమేల్ పార్ట్నర్లో, అలాగే వారి యొక్క స్కాన్ అనమాట, ట్రాన్స్వెజైనల్ స్కాన్. ఇందులో ఏం చేస్తామంటే యూట్రస్ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, ఎగ్ కౌంట్ ఆర్ ఎగ్ నెంబర్ ఎలా ఉన్నది, ఏఎఫ్సి అంటాం. సో ఇవనేవి మెజర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో యూజువల్గా ఏంటంటే ఏఎంహెచ్ తక్కువ ఉన్నా లేదా ఏఎఫ్సి స్కాన్లో తక్కువ ఉన్నా ఏంటంటే వాళ్ళ ఫర్టిలిటీ విండో అనేది షార్ట్ అవుతుంది, తగ్గుతుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ అనేది కూడా ఛాన్సెస్ అనేది ఒక్కొక్కసారి ఎర్లీగానే ఐవీఎఫ్ అనేది ఈ కపుల్ అనేది తీసుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే ఎర్లీ ఓవేరియన్ ఏజింగ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరి యొక్క ఏఎంహెచ్, ఏఎఫ్సి కౌంట్ బట్టి అవసరమైతే ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవటం బెటర్.